నెగటివ్స్ ఏమన్నా? బిజినెస్ అంటే డైలీ రోడ్డు బాగాలేవు. సో టీడీపీ జనసేనకి ఈసారి ఆ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 175 సీట్స్ ఉన్నాయి ఆంధ్రాలో. టీడీపీ జనసేనకి 100 to 120 రావచ్చు. మిగతా వైసీపీకి వస్తుందా? మిగతా ఇప్పుడు బాబు గారిని జైల్లో పెట్టారు కదా, ఆయన మళ్ళీ బెయిల్ మీద బయటకు వచ్చారు. అది ఎవరికి నెగిటివ్? బాబు గారికి నెగిటివ్, జగన్ గారికి నెగిటివ్? ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు. నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గానీ చంద్రబాబు నాయుడు గానీ. ఎందుకన్నా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్? అంటే ఒకసారి కొత్త వాళ్ళకు కూడా మనం అవకాశం ఇస్తే వాళ్ళు ఎలా చేస్తారని చూసుకోవచ్చు కదా. సో ఒకసారి పవన్ కళ్యాణ్ అన్న కూడా ఇస్తే మనకు బాగుంటుందని. జగన్ పరిపాలన ఎలా ఉంది అనుకోవచ్చు? జగన్ గారు అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, పబ్లిక్ టాక్ అయితే చూస్తున్నాం. కొందరు బాగుందంటున్నారు, కొందరు తను చెప్పినవి ఏవైతే నెరవేర్చలేదని చెప్తున్నారు కాబట్టి. సో దాన్ని బట్టి ఈసారి జగన్ది కాకుండా మనకి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ రావచ్చని. సంక్షేమ పథకాలు ఎలా పనిచేశాయని చెప్పుకోవచ్చు ఈ 4.5 ఏళ్ళలో? అంతంతా మాత్రాన్ని చెప్పుకునే దగ్గర ఏం లేదు. సో ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే అయితే అవకాశం ఇస్తే బాగుంటుందని. రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది ఇప్పుడు ఆంధ్రాలో? బాగాలేదు, టీవీలో చూసాం మేము కూడాను. మన తెలంగాణ కంటే తక్కువగానే ఉంది, అంత బాగాలేదు. తగ్గుతాయి, ఈసారి తగ్గే అవకాశం ఉంది. 175 సీట్స్ ఉన్నాయి ఆంధ్రాలో. ఏ పార్టీకి ఎన్ని వస్తాయి? టీడీపీ జనసేనకి ఎన్ని వస్తాయి? వైసీపీకి ఎన్ని వస్తాయి? ఒక 50% వరకు వైసీపీకి రావచ్చు, మిగతా అన్ని చంద్రబాబు నాయుడు గారు. 60-40, 60 టీడీపీ జనసేన, 40 వైసీపీ. అంతే. గవర్నమెంట్ ఫామ్ చేస్తే టీడీపీ జనసేన, టీడీపీ రావచ్చు అని. లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు కదా 2 చోట్ల, ఈసారి గెలిచి అసెంబ్లీకి వెళ్ళే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారా? తప్పకుండా ఈసారి వెళ్ళే అవకాశం ఉంది. మనం చూస్తున్నాం కదా, ఎక్కడికి వెళ్ళినా కూడా సార్ ఎక్కడ పెట్టినా కూడా మీటింగ్స్ పబ్లిక్ రావడం కానీ, ఈసారి అయితే కంపల్సరీ అవకాశం వస్తుంది, ఛాన్స్ ఇస్తారనిపిస్తుంది పబ్లిక్. సో ఈసారి గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఎలాంటి డెవలప్మెంట్ కోరుకుంటున్నారు మీరు? ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారనుకుంటున్నారు? ప్రజలకైతే మెయిన్ గా ఎలాంటి ప్రజలు పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి కరెక్ట్ గా వాళ్ళకి ఏ అవసరాలు అయితే ఉంటాయో ఆ ప్రాబ్లమ్స్ కరెక్ట్ గా, అంటే ఉన్న వాళ్ళనే కాకుండా లేని వాళ్ళనే కరెక్ట్ గా గుర్తించి వాళ్ళ అవసరాలు తీస్తే అది మాత్రం చాలు వాళ్ళకి కంపల్సరీ. జగన్ పరిశ్రమలు తీసుకొచ్చామని చెప్తున్నారు. సో పరిశ్రమలు వచ్చాయనుకోవచ్చు? చాలా తక్కువ ఇక్కడ కంటే పోలిస్తే అక్కడ. ఫైనల్ గా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు? పక్క ఈసారి చంద్రబాబు నాయుడు అవుతారు.